కేరళీ సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు బాగానే ఉందండి. కాలు నొప్పి కొంచెం ఉంది. అందరూ అడుగుతున్నారు, అమ్మ కాలు నొప్పి తగ్గిందా అని. తగ్గిందండి, కొద్దిగా ఉంది. వీడియోస్ చేయడానికి రెడీ అయిపోయాను. ఇది సమ్మర్ కదండి, ఎండలు ఎంత విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడే అక్క వచ్చింది, నాకు మజా కావాలన్నది. మన దగ్గర కూల్ డ్రింక్ బాటిల్స్ ఇంట్లో ఉంచాను. అసలు మ్యాంగో ఫ్రూటీ చేసి అక్కకిచ్చి ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. అసలు ఇంకో విషయం అండి, మా మనవాళ్ళు అయితే అసలు మ్యాంగోలు తిని బతికేస్తారు. మా చిన్న పాప అంతే, మా మనవాళ్ళు అంతే. భోజనం అక్కర్లేదండి. అయితే మా పెద్ద పాప పిల్లలకి మ్యాంగోస్ ఎంత పిచ్చో, తనైతే ఒక్కటి కూడా తిందు. ఈ సీజన్ మొత్తంలో ఒక్కటి కూడా ముట్టుకోదండి. బలవంతంగా మనం పెడితే ఏదన్నా ఒక్కటి తింటదేమో గాని, మా చిన్న పాప బుద్ధి వచ్చిందండి మా పెద్దమ్మాయి పిల్లలకి. మా చిన్న పాప సీజన్ లో అయితే ఫుల్ గా మ్యాంగోస్ తిని బతికేసిద్ది. ఆ పోకిరి సినిమాలో లాగా ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తారంటారు చూసారా, ఆ విధంగా. ఈ కాలేజీలు కూడా సెలవు ఇచ్చేవాళ్ళు కదండి, ఈ మ్యాంగోస్ తిని కాలేజీకి వెళ్లే టైంకి వెయిట్ పెరిగేవాళ్ళండి. అదే మా చిన్న పాపే వెయిట్ పెరిగేది, కాలేజీకి వెళ్ళటం మళ్ళీ వెయిట్ బ్యాలెన్స్ చేసుకునేది. ఇప్పుడు బెంగళూరులో ఉండేసరికి ఆ మామిడికాయలు ఎందుకో పెద్ద నచ్చట్లేదు, తను తిందు. ఈ మామూలుగా ఇవి సేంద్రియంగా పండిస్తున్నారు చూసారు, ఆ కాయలు తెప్పించుకొని, అంటే మా అల్లుడు గారి ఫ్రెండ్ వాళ్ళు అమ్ముతారంటండి, అవి తెప్పించుకొని అవి మాత్రం తింటది. మ్యాంగో పిచ్చి లేని వాళ్ళు ఎవరండి, మా పెద్దమ్మాయి లాంటి వాళ్ళు తప్పితే 99% మామిడికాయలంటే బాగా ఇష్టం ఎక్కువ. మళ్ళా అక్కకి ఏమన్నా మనం అన్ని రెడీ చేసి ఇస్తే తింటది. మామూలుగా అయితే ఆమె కోసుకొని తినాలన్నా, పిండుకొని తాగాలన్నా అస్సలు నా చేతులు ఆగమవుతాయి, నాకొద్దు అంటది. మనం రెడీ చేసి ఇస్తే మాత్రం తాగేసిద్ది. ఇప్పుడు మీకు మ్యాంగో ఫ్రూటీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. పక్కా కొలతలతో చేసుకొని చక్కగా ఇంట్లో పెట్టి ఎవరన్నా అతిథులు వస్తే ఇవ్వండి, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కైనా ఇచ్చేయండి, మీరు తాగేయండి. నేను కూడా తాగుతానండి ఈ సీజన్ లో మాత్రం. సరే, ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. గమనించారండి, ఎంతకి వాళ్ళ అక్క చేతులు ఆగమవుతాయని చెప్పింది కానీ తినడం దగ్గర కూడా ఒళ్ళు బద్ధకం అండి అని చెప్పలే. విషయం అది, వాళ్ళ అక్కకి ఒళ్ళు బద్ధకం ఎక్కువ అండి, రెడీ చేసి పెడితే తింటది. చూడండి చెమట్లు. సరే, ఇప్పుడు మీకు రెడీ చేస్తాను పక్కా కొలతలతో, చూసేయండి. మనకి ముందుగా కావాల్సింది మామిడి పండ్లు. ఇవి 2 పండిన మామిడి పళ్ళు తీసుకున్నాను, ఒకటి పచ్చిదన్నమాట. ఇవి బంగినపల్లి రకానికి చెందినవి తీసుకున్నాను. మీకు అందుబాటులో రసాలున్నా ఏవున్నా తీసుకోవచ్చండి. కాకపోతే ఇవి బాగా స్వీట్ ఉండాలి. ఈ పండిన కాయలు మాత్రం తీపి ఉండాలి. ఇది మాత్రం పుల్లగా ఉండాలి పచ్చికాయ. ఈ 3 శుభ్రంగా కడిగి చెక్కు తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం. మీరు ఏ కొలత గిన్నె పెడతారో దాంతో పండుదేమన్నా 2 కప్పులు తీసుకోండి. ఈ పచ్చి ముక్కలేమన్నా 1/2 కప్పు, అంటే సగం అన్నమాట. నేను దీంతో 2 తీసుకున్నాను. ఈ కప్పు దాంతోనే, ఈ గిన్నెతోనే 1/2 కప్పు తీసుకున్నాను. ముందు ఈ ముక్కలు వేసుకొని పేస్ట్ మాదిరిగా చేసుకుందాము. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న ఈ మామిడి పండు గుజ్జులోనే ఈ పండుది కూడా వేసుకొని బాగా స్మూత్గా మిక్సీ పట్టుకుందాం. అంచులన్నీ తుడుచుకోండి, చింది పడిద్ది అన్నమాట, కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. అందులో ఈ కప్పుతో, అంటే మనం ఏ కప్పు అయితే కొలత తీసుకున్నామో అందులో 1/2 కప్పు వాటర్ వేసుకొని ఇంకొంచెం మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకుందాం. ఈ మెత్తగా చేసుకున్న పేస్ట్ ని ఈ బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. బాగా ఏం మిగల్చకుండా తీయండి, వేస్ట్ బానియద్దు. కాయలు కొడకలే రేట్ ఎక్కువ ఉన్నాయి. ఇందాక మిక్సీ పట్టేటప్పుడు 1/2 కప్పు పోసుకున్నాం కదండి, ఇందులో ఇంకో 1/2 కప్పు వాటర్ పోసుకుందాం. ఈ వాటర్ను కూడా
ఈ విధంగా ఇందులో వేసి బాగా కలిసే విధంగా కలుపుకుందాము. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. మీడియం ఫ్లేమ్ మీద బాగా ఒక 10 నిమిషాలు ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఈ అంచులకి అక్కడక్కడ అంటిద్దమ్మా, ఇదే మాడుద్ది, అందుకని అంటకుండా ఎప్పటికప్పుడు ఈ అంచులది తీస్తూ కలుపుకోండి. మీడియం ఫ్లేమ్ మీద అన్నా ఒక్క 5 నిమిషాలు ఉంచండి, చెమటలు గారిపోతున్నాయి. సిమ్ లో ఏమన్నా ఒక 5 నిమిషాలు ఇట్లా బాగా ఉడకనిద్దాము. ఒక వీడియోకి ఎన్ని పాటలు ఉంటాయో తెలియాలి కదా బుజ్జమ్మాయి. అవునా, ఎప్పుడు ఫ్రెష్ గా కనబడుతుంటే అర్థం కాదు కదా. ఈ సమ్మర్ అంతా ఇంతేనండి, ఈ తలుపులు వేసుకోవాలి, లేదంటే పక్కన వాళ్ళ ఇంట్లో సౌండ్స్ అవన్నీ వినపడుతుంటాయి. ఈ తలుపులు వేసుకొని ఫ్యాన్ వేసుకుంటే అన్న సౌండ్లు. మీరు ఫుడ్ కలర్స్ అవి ఏమి యాడ్ చేయని అవసరం లేదు. అంటే మీకు బాగా పిల్లలకి ఇంట్రెస్టింగ్ గా కావాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి, లేదంటే ఒరిజినల్ గానే వాడండి. ఫుడ్ కలర్స్ లేకుండా వాడితేనే మంచిది కదా. మనకి బాగా షైనీగా కనపడాలండి. ఈ పైన ఎంత షైనింగ్ వస్తే మనకు అంత టేస్ట్ వస్తుందన్నమాట. మీకు అదనంగా ఇంకొక 5-10 నిమిషాలైనా ఉడికించుకోవచ్చు సిమ్లో పెట్టి. ఒక్కొక్క కాయ తీరు ఉంటుంది కదా, ఎమ్మటే మగ్గిపోయే కాయలు కొన్ని ఉంటాయి, కొన్ని అన్న మగ్గకుండా ఉంటాయి. ఇప్పుడు 5 నిమిషాలు గడిచిన తర్వాత పంచదార యాడ్ చేసుకుందాం. లవంగాలు వేసి పెడతాను పంచదారలో, చీమలు పట్టకుండా, అదనమాట. పంచదార ఈ కప్పుతో 1 కప్పు తీసుకోవాలి. 2 కప్పులు ఏమన్నా పండిన, ఇప్పుడు కొలతలు కరెక్ట్గా చెప్తాను ఏనండి. 2 కప్పులు ఏమన్నా పండిన మామిడి పండు గుజ్జు, 1/2 కప్పు ఏమన్నా పచ్చి మామిడి పండు గుజ్జు, 1 కప్పు ఫుల్ పంచదార. మీరు తీసుకునే మామిడి పండుని బట్టి ఉంటుందండి. పుల్లగా ఉన్నాయి అనుకోండి పండిన మామిడి పండు, పులుపు ఉంటే కనుక కప్పుంబా వేసుకోండి. అంటే తీపి మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి అడుగంటకుండా. పిల్లలకి మన చేత్తో, అంటే మన కుటుంబ సభ్యులకి మన చేత్తో మనం తయారు చేసి ఇస్తే ఆ తృప్తి వేరు కదా. ఇప్పుడు చాలా మంది, అంటే నేను తప్పుగా అంటలేదు, చాలా మంది బయట స్వీట్, కూల్ డ్రింక్స్, థమ్స్ అప్లు, మజాలు ఇవన్నీ తెచ్చుకొని తాగుతున్నారు కదా. అందులో ప్రిజర్వేటివ్స్ కలిపి అసలు చాలా నిల్వ చేస్తారు. ఏంటంటూ నిల్వ ఉండటానికి ఎన్ని రకాలు కలుపుతారండి. అవన్నీ ఆరోగ్యానికి దెబ్బతీసేయే కదా. అట్లా కాకుండా ఇట్లా మన చేత్తో మనం తయారు చేసుకొని ఫ్రిడ్జ్ లో, మీకు ఈ సీజన్ అయిపోయే ముందు కూడా ఈ విధంగా తయారు చేసుకొని బాగా చల్లారిన తర్వాత బాటిల్స్ పోసి డీప్ ఫ్రిడ్జ్ లో పడేయండి. సంవత్సరం అంతా కూడా వాడుకోవచ్చు. అంటే బాగా గడ్డ కట్టిద్ది కదా. తర్వాత మనకు కావాలనుకున్నప్పుడు తీసుకొని వాడుకుంటే చాలా తాజాగా ఉంటాయి అన్నమాట. అందులో ఏం కలపకుండా చేస్తాం కాబట్టి అస్సలు పాడవు. ఇంతకీ నువ్వు ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఎవరిని టార్గెట్ చేసావు? నాకు అర్థమైందిలే బుజ్జమ్మాయి. నాకెందుకు అర్థం కాలేదు? వాళ్ళకి అర్థమైందో లేదో, మన వాళ్ళకి నాకు అర్థమైంది. మజా మజా మాట్లాడితే మజా అంటానని చెప్పి అదిగో చూడండి, మీకు చెప్తున్నట్టుగా నన్ను టార్గెట్ చేసింది. నాకు తెలుసులే. సరే, ఇది తయారు చేసి ఇస్తావుగా. అంతే కదండి, మన చేత్తో మనం చేసుకుంటే అందులో ఏమున్నా ఏంటి, మన ఆరోగ్యం గురించి మనకి అర్థం అవుద్ది, ఏం వాడుతున్నాము అనేది. వాళ్ళు ఏం కలిపారు ఏందో అదో టెన్షన్. చెల్లి అలా చెప్పిద్దనే కానండి, పాపం నిజంగా హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువ అండి. వద్దే బాబు, నువ్వు కూల్ డ్రింక్స్ తాగొద్దే అని బతిమాలుద్ది. సరేలే, అనుకోకుండా యాక్సిడెంటల్ గా జరిగిన దానికి అది మనం తప్పు పట్టుకుంటే ఎట్లా బుజ్జమ్మాయి? మనం అది ఏం అనుకోకూడదు. చూడండి ఎంత షైనీగా ఉందో. అవును బుజ్జమ్మ. ఇప్పుడు మనకి రెడీ అయినట్టు అన్నమాట ఈ జ్యూసు. మొత్తం మీద అర్ధగంట కరెక్ట్ టైం అండి, అర్ధగంట పట్టుద్ది.
సిమ్లో కావచ్చు, మీడియం ఫ్లేమ్లో కావచ్చు, ఒక అర్ధగంట. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనిద్దాం స్టవ్ కట్టేసి. ఇప్పుడు చల్లారిన మామిడి పండు గుజ్జుని ఈ స్టైనర్ సహాయంతో వడగట్టుకుందాం. అంటే పూర్తిగా చల్లారలేదులేండి. ఏమన్నా కొంచెం పీచు అది ఉన్నా కానీ ఇట్లా వడగట్టుకుంటే మనకి ఇందులో నిలబడిపోతుంది. ఈ జ్యూస్ అనేది బాగా మంచి స్ట్రక్చర్తో ఉంటుంది. ఈ విధంగా రావాలన్నమాట మనకి ఈ జ్యూస్ అనేది, ఇట్లా షైనీగా ఉండాలి. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ కలుపుకుందాం. మనకి థిక్నెస్ చూసి కలుపుకోవటమేను. కరెక్ట్గా కొలత అయితే 3 కప్పులు వాటర్. మీరు చూసుకొని ఇంకా కొంచెం పలచగా కావాలంటే ఇంకొక కప్పు పోసుకోండి. ఒక్కొక్కళ్ళ టేస్ట్ని బట్టి ఉంటుంది. కరెక్ట్గా కొలత అయితే 3 కప్పులు వాటర్ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందామండి. అసలు తప్పనగా ఉంది. అక్క అయితే ఎప్పుడెప్పుడు తాగేయావా అని ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా అయ్యాక తాగుదాం. మీకు కూడా చూపిస్తా. బాగా కూల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా గ్లాసులో పోసుకోండి. బాగుందో. సరేనండి బుజ్జమ్మాయ్. సరే బుజ్జమ్మాయ్, మరి నువ్వు చేసిన జ్యూసు ఐస్ వచ్చిందా నోట్లోకి? ఐస్ గడ్డ. సరే, నువ్వు చేసిన జ్యూస్ చాలా బాగుంది. మరి ఫ్రెండ్స్ చూసారు కదా మా వీడియోస్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పనిలో పని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి. అప్పటి వరకు బాయ్.